అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రెసెంట్ ఇండియాలో బంగారం రేటు ఎలా పెరుగుతుందంటే ఇంకా అసలు మనుషుల ఏజ్ అండ్ మార్కెట్లో ఇంతకుముందు పెరుగుతున్న వేరు వేరు ప్రొడక్ట్స్ దేన్ని కూడా కంపేర్ చేయలేము అసలు. అంటే అలా పెరుగుతోంది ఇలా పెరుగుతోంది అనడానికి కూడా లేదనమాట. దడదడదడమని పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అది. ఈరోజు అయ్యి నెక్స్ట్ డే ఓపెన్ చేసి ఎంత పెరిగిందో చూస్తే 300+ ఉంటుంది గ్రాముకి. అరే అలా ఎలా రా అనిపిస్తూ ఉంటుంది కూడా ఒక్కోసారి. బట్ ఇంకా ఏం చేయలేము, పెరిగిపోతూ ఉందన్నమాట. అయితే ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ చాలామందికి వస్తుంది. ఎప్పుడో పొరపాటున ఒక 30 రూపాయలు 40 రూపాయలు తగ్గిందో లేదో అంతే వెంటనే న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా భారీగా పతనమైన బంగారం ధరలు నేడే కొనుగోలు చేయండి, తొందరపడరా సుందరవదన అని చెప్పి ఏవేవో చేస్తూ ఉంటారు మొత్తం. సో అసలు నిజంగానే గోల్డ్ రేట్లు ఫ్యూచర్లో తగ్గుతాయా? అసలు ఇప్పుడు ఎందుకు ఇంత పీక్ లెవెల్లో పెరిగిపోతున్నాయి? అండ్ ఇది ప్రతిసారి జరుగుతోంది కదా, ఎవ్రీ ఇయర్కి మనకి ఎంతో కొంత డిఫరెన్స్ అయితే కనబడుతూ వస్తుంది కదా, పెరుగుదల అనేది కనబడుతూ ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిపోతుంది? లాస్ట్ 1 monthలో 20,000 పెరిగిపోయిందబ్బా 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్. సో అదే అంటున్నా, అంటే గ్రాముకు 1000 రూపాయలు 2,000 చెప్పున పెరిగింది లాస్ట్ 1 monthలో. 1 yearలో కూడా పెరిగేది కాదు ఇంతకుముందు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? అదే కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావడానికి గల మేజర్ రీజన్ అయితే రూపాయి వాల్యూ పడిపోవడం. యాక్చువల్గా మీరు అందరూ గమనిస్తూ ఉండొచ్చు, ఒకప్పుడు రూపాయి వాల్యూ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే టైంకి నాకు తెలిసి డాలర్ రేటు ఒక 73 రూపాయలు 70 రూపాయలు 72 రూపాయలు అలా ఉండేది. సో ఇప్పుడు అరౌండ్ 88 రూపీస్ అబవ్ ఉందన్నమాట డాలర్ రేటు ఈ రోజు ప్రస్తుతానికి. మేబీ అది అలా ముందుకెళ్ళి 90 రూపాయలకు కూడా వెళ్ళిపోవచ్చు. దానికి వేరు వేరు రీజన్స్ ఉన్నాయి. ఆఖరికి రూపీని బలపరచడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తోంది కానీ కుదరట్లే. అంటే రూపీతో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడానికి చేస్తోంది, రూపీ వాల్యూని పెంచడానికి ట్రై చేస్తోంది, బట్ ఒప్పుకోవట్లేదు. మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ డాలర్ బేసిస్ మీద రన్ అవుతున్నాయి. అండ్ డాలర్ అనేది అందుకే వరల్డ్లోని ఏమంటారు మోస్ట్ యాక్సెప్టబుల్ కరెన్సీ అన్నట్టు అయిపోయింది. సో దాని వాల్యూ అలా 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 పెరిగిపోతూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే డాలర్కి రూపీకి మధ్య డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువైపోతుంది. 1947 నాటికి $1 ఈక్వల్ టు 1 రూపీ. సో ఇప్పుడు అలా లేదు, రూపీ యొక్క మార్కప్ విలువ బాగా పడిపోతూ వచ్చింది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇంకా పడుతుంది. దానికి రీజన్ చెప్తున్నాను కదా, డాలర్ బలపడిపోతుంది, బాగా స్ట్రాంగ్ అయిపోతుంది డాలర్. ఇంకా దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ అనేవి కూడా మనం ఇప్పుడు అంటే ఈ వీడియోలో సింప్లిఫైడ్గా కూడా చెప్పుకోలేము, దానికి చాలా పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి దానికి. సో డాలర్ బాగా స్ట్రాంగ్ అవుతోంది, సో ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అయితే పడిపోతోంది. ఎంత ఇండియా యొక్క జీడిపి అనేది పెరుగుతోంది, ఎకానమీ పరంగా ఇండియా అనేది చాలా మంచి పొజిషన్లో ఉంది, నెంబర్ 5 లోపలికి వచ్చేసింది, నెంబర్ 4 అయ్యింది. బట్ అయినా కూడా డాలర్ వాల్యూ పెరుగుతోంది, రూపీ వాల్యూ పడిపోతూ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతోంది, అంతకుముందు 100 రూపాయలకి దొరికేది మనకి ఇప్పుడు 120 రూపాయలకి దొరుకుతోంది. అదే జరుగుతుంది యాక్చువల్గా. సో 100 రూపాయలు దాన్ని అంతకుముందు 150 రూపాయలకి అమ్మేవారు. ఇప్పుడు 120 రూపాయలు దాన్ని 180 రూపాయలకి 185 రూపాయలకి అమ్ముతున్నారు. అలా జరుగుతూ వస్తుంది. సో బేసిక్గా ఇండియాలో ఏదైతే గోల్డ్ మనకు కనబడుతూ ఉందో అందులో 86% ఆఫ్ గోల్డ్ ఇంపోర్టెడే. ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ, బట్ అయినప్పటికీ కూడా ఇంపోర్ట్ చేసుకునే తెప్పించుకుంటాం మనం. సో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ ట్రేడ్ అనేది ఏదైతే జరుగుతూ ఉంటుందో అదంతా కూడా ఈ రూపీ అండ్ డాలర్ వీటి మధ్య తిరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో రూపీ యొక్క వాల్యూ పడిపోతుంది కాబట్టి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఆ గోల్డ్ మీద కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. అలా ఎక్కువ పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా లోకల్ మార్కెట్స్ మీద కూడా అది ఇంపాక్ట్ అయితే చూపిస్తోంది. దాని కారణంగా గోల్డ్ ప్రైజెస్ అయితే లోకల్గా కూడా పెరుగుతున్నాయి. అండ్ మీరు గమనించినట్టయితే గోల్డ్ రిటర్న్స్ యాక్చువల్గా USD టర్మ్స్లో చూసుకుంటే లాస్ట్ 30 yearsలో 7.6% ఉంది. కానీ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మటుకు 11% ఉంది. రిటర్న్స్ అనేవి ఎప్పుడు పెరుగుతాయి? దాని రేటు పెరిగిపోయినప్పుడే కదా. సో అది జరుగుతోంది అనమాట. సో ఇలా రూపీ వాల్యూ పడిపోవడం అనేది వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్, మేజర్ రీజన్ మనకైతే మాత్రం. సో ఇంకొకటి సెంట్రల్ బ్యాంకులు ఎక్కువగా కొనేసుకుంటున్నాయి. ఇప్పుడు సరేనబ్బా ఇండియాకి బంగారం వచ్చింది, మ్యాక్సిమం బంగారం తీసుకొచ్చారు, మనకి ఎంతవరకు అయితే కావాలో అంత బంగారాన్ని అయితే తీసుకొచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కట్ చేస్తే
ఆ వచ్చిన బంగారంలో మెజారిటీ ఆఫ్ ద బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్ కొనేస్తోంది, సెంట్రల్ బ్యాంక్ తీసేసుకుంటోంది. ఇది ఇండియాలోనే మాత్రమే జరగట్లేదు, చాలా కంట్రీస్లో జరుగుతోంది. చైనాలో జరుగుతోంది, రష్యాలో జరుగుతోంది, జపాన్లో జరుగుతుంది, ఇంకా చాలా కంట్రీస్లో జరుగుతోంది. ఈ కంట్రీస్ అన్నిటిలోని సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 10 ఏళ్లుగా ఆ బంగారాన్ని కొంటనే ఉన్నారు. బంగారపు నిల్వలు పెంచేస్తున్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఉల్లిపాయల రేట్లు ఎప్పుడు పెరిగిపోతాయి? గోడౌన్లో మార్కెట్ మొత్తానికి కూడా 150 టన్నుల ఉల్లిపాయలు కావాలి, బట్ గోడౌన్లోనే 100 టన్నులు ఉల్లిపాయలు పెట్టేశారు, బయటకి 50 టన్నులు మాత్రమే రిలీజ్ చేశారు. అది డిమాండ్ ఏమంటారు, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, కాబట్టి ఆటోమేటిక్గా రేటు పెరిగిపోద్ది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనం మొత్తం బంగారం ఏదైతే మార్కెట్లోకి రావాలో ఆ రావాల్సినంత బంగారం మార్కెట్లోకి రాకుండా సెంట్రల్ బ్యాంకు నియర్లీ 30-40% ఆఫ్ గోల్డ్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని, వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకొని, అంటే ఇది బేసిక్గా ఇండియా కోసం చేస్తున్నారు వాళ్ళు. మీకు ఎలా చెప్పాలంటే, ఈ సెంట్రల్ బ్యాంకులు ఎందుకు కొంటాయంటే సింపుల్గా, ఏదో ఒక రోజు దేశాలకి కొన్ని కష్టాలు వస్తాయి. అంటే వాటికి ఉన్న అప్పుల కోసమో లేదంటే వేరే దానికోసమో వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తాయి కొన్ని కంట్రీస్కి. అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు దాని నుంచి బయటపడడానికి వాళ్ళ దగ్గర కొన్ని ట్రెజర్స్ కావాల్సి ఉంటుంది. అలాంటి ట్రెజర్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది గోల్డ్ అనేది ఎప్పటికీ కూడా నెంబర్ 1 ట్రెజర్ అనమాట. అది ఫెడరల్ బ్యాంక్ అయినా, రిజర్వ్ బ్యాంక్ అయినా, ఎనీథింగ్. బట్ మనకి సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళకంటే అమెరికా వాళ్ళకంటే ఫెడరల్ బ్యాంక్, అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది. సో వాటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. ఈ సెంట్రల్ బ్యాంక్స్ అని హోల్డ్ చేస్తాయి వాటిని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ మచ్ ఆఫ్ గోల్డ్ కొంటుంది ఇండియాలో. సో అలా తీసేసుకొని వాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తున్నారు. మార్కెట్లోకి రావాల్సింది ఒక 1000 కిలోలు అనుకుంటే 500 కిలోలో లేదంటే 600 కిలోలో మార్కెట్లోకి వస్తుంది. మనకి ఏంటి, అమ్మమ్మ బంగారం అయిపోతుంది వెళ్ళిపోతాం. అదే జరుగుతుంది అక్కడ. మన దగ్గర డిమాండ్ ఎక్కువ కదా, సప్లై తగ్గుతుంటే ఆటోమేటిక్గా మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదో ఒక టైంలో మళ్ళీ గోల్డ్ని బయటకు రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు, వాళ్ళు చేయరు. ఎందుకంటే అది వాళ్ళు చేసేది దేశం కోసం, కంట్రీ కోసం. కంట్రీకి ఏదైనా ఒక పెద్ద ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి దాన్ని చేస్తుంటారు. ఫెడరల్ బ్యాంక్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ అంటే మీకు మైండ్ పోద్ది అక్కడ. యాక్చువల్గా ప్రపంచంలో ఉన్న బంగారంలో అరౌండ్ 15-20% గోల్డ్ అక్కడే ఉంటుంది తెలుసా. అది నిజంగా అది టూ మచ్ ఉంటుంది వాళ్ళ హోల్డింగ్ అయితే మాత్రం. సో అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ అదని నేను చెప్పట్లేదు, బట్ ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ దగ్గర బంగారం. చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ ఇలా హోల్డ్ చేసేయడం వల్ల కూడా మనకు వచ్చే బంగారం తగ్గిపోయి సప్లై తగ్గుతోంది, డిమాండ్ పెరుగుతోంది. సో ఆటోమేటిక్గా అట్లా జరుగుతుంది. మూడోది గ్లోబల్ అన్సర్టనిటీ. జనరల్గానే ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ వస్తుందబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టరో, స్ట్రైట్ ఆఫ్ మలాకానో, లేదంటే వేరే స్ట్రైట్స్ ఏవైతే ఉంటాయో షిప్స్ ప్యాసేజ్ అయ్యేవి బేసిక్గా. ఎందుకంటే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా జరిగేది షిప్పింగ్ రూట్సే, సీ రూట్సే. ఎయిర్ రూట్స్లో ఎక్కడో చాలా తక్కువ జరుగుతుంది తప్ప, ఏదో 1%, 5% మ్యాక్సిమం జరుగుతుంది తప్ప మిగతాదంతా కూడా షిప్పింగే, సీ రూటే. సో ఆ సీ రూట్స్లో ఏదైనా ఒక్కటి కనుక పొరపాటున బ్లాక్ అయిందా, పనామా కెనాల్ బ్లాక్ అయిందా, స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్ బ్లాక్ అయిందా, ఏది బ్లాక్ అయినా సరే అస్సామే, ఇంకేం లేదు. ఇంకా సింపుల్గా చెప్తున్నా. సో ఆ టైంలో కూడా వచ్చేది ఆగిపోద్ది. సో ఉన్నదాన్ని బెటర్గా సేల్ చేసుకోవాలి. ఇది ఒకటి ఉంటుంది మార్కెట్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా చూడండి. ఒకడు ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాడు, వాడు దాంట్లో బిర్యానీ సేల్ చేస్తుంటాడు, రెగ్యులర్గా బిర్యానీ సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీలో బాగా పాపులర్ చెప్పాలంటే రాయుడు గారి మిలిటరీ హోటల్ రాజమండ్రి దగ్గర ఉంటుంది, మల్లేపల్లి, బాగా ఫేమస్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో వెంకటేశ్వర స్వామి దానివల్ల. సో దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ దాంట్లో మటన్ దమ్ బిర్యానీ ఫేమస్. ఈ మటన్ దమ్ బిర్యానీ వండాలంటే వాళ్ళకి ఏం కావాలి, మటన్ కావాలి, రైస్ కావాలి. సరే వాళ్ళు ఏవైతే రైసు మటన్ ఇవన్నీ తెప్పిస్తారో పండించుకుంటారు కొంతవరకు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి అవన్నీ ఓకే. బట్ అలా కాకుండా వాళ్ళు ఒకవేళ అవన్నీ కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్న ఒక వెండర్ నుంచి తెచ్చుకుంటున్నారు అనుకుందాం. ఆ ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునే వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ ఆ పనామా కెనాల్ నుంచి వచ్చే షిప్పులు ఏవైతే ఉంటాయో వాటితోనే ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనుకుందాం. పనామా కెనాల్ బ్లాక్ అయింది అనుకుందాం. ఈ వెండర్కి రైస్ వస్తుందా, ఈ వెండర్కి మటన్ వస్తుందా? రాదు. ఈ వెండర్కి రైసు మటన్ రాకపోతే ఈ వెండర్ ఈయనకి అమ్మగలడా? అమ్మలేడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు?
ఇప్పుడు ఆయన ముందే చెప్తాడు నాకు ఇంతవరకే సరుకు వస్తుంది, ఆయన ముందే డిసైడ్ చేసుకుంటాడు. సో నాకు ఇంకొక 6 నెలల దాకా నాకు రైస్ రాదు, మటన్ రాదు, నేను అమ్మలేను. ఇప్పుడు నేను 6 నెలలు దుకాణం మూసుకొని కూర్చోవాలి. నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నేను ఎవరికైతే శాలరీ ఇచ్చుకుంటున్నానో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటున్న క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది, ఆయన పేరేంది, ఆ వెండర్ సరే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉన్నది ఏదైతే ఉందో రైసు మటను, ఇప్పటి వరకు నేను 1000 రూపాయలకి అమ్మాను, నేను 2000కి అమ్ముతాను. సో అట్లీస్ట్ నాకు కొంచెం 6 నెలలు రాకపోయినా నాకు కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటాడు. అవునా? సో అప్పుడు ఈ 1000 రూపాయలకి 2000 రూపాయలు 2000 కొన్న వీళ్ళు అప్పటి వరకు 500 ఎంతో పెట్టారు అనుకో మటన్ దమ్ బిర్యానీ ఫుల్. అప్పటి నుంచి ఏం చేయాలి, 1000 రూపాయలు పెట్టాలి. అరే అదేంటి సడన్గా మనం అందరం చూసి 1000 రూపాయలు అయిపోయింది ఏంటని మనం అనుకోని మనసులో కంగారు పడతాం, ఏటేటో అయిపోయింది అనుకుంటాం. బట్ దాని తాలూకు ఇంపాక్ట్ ఎక్కడెక్కడో జరిగిందనమాట. ఇక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్కి కారణం ఎక్కడో పనామా కెనాల్ బ్లాక్ అయిపోవడం. సో అలా జనరల్గా చెప్తున్నాను నేను, ఇదేది రియల్ కాదు, ఇట్లాగే జరుగుతుందని నేను చెప్పట్లే, బట్ ఇలా జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నాను నేను. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. సో ఇలాగ ఈ గ్లోబల్ అన్సర్టెనిటీ వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటున్నాం. మన కంట్రీలో ఎస్పెషల్లీ గోల్డ్ విషయంలో 86% ఇంపోర్ట్స్. అబ్బా, మనది హైయెస్ట్ ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నప్పటికీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మన వాళ్ళకి కావాలి. అమ్మ పెళ్ళి లేకపోతే పిల్లని ఎవరమ్మ పెళ్లి చేసుకుంటారు, బంగారు పెట్టకపోతే. బంగారు పెట్టాలమ్మా, తల తాకెట్టు పెట్టానమ్మా, పుస్తలు అమ్మాయినా అమ్మాయి కొన్ని హారం కొట్టానమ్మా నేను. అలాగే ఉంటాను మన దగ్గర. ఇంకేం చేస్తాం? పీపుల్ ఆర్ లైక్ దిస్. సో యథా రాజా తదా ప్రజ కాదు, ఒకప్పుడు అది రివర్స్, యథా ప్రజ తదా రాజా. ఇప్పుడు ఇది అంతే, అలాగే ఉంటుంది. సో మనం ఏం చేయలేం దానికి. సో ఈ బంగారం ఏదైతే ఉందో, ఈ బంగారం అనేది ఇప్పుడు అప్పుడే తగ్గదు, తగ్గే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రోజుకొకటి కొత్తది పుడుతోంది. ఆఫ్ఘనిస్తాను, తాలిబాను, అమెరికా అయ్యింది పంచాయతీ అనుకుంటే రష్యా ఉక్రెయిన్ మొదలు. రష్యా ఉక్రెయిన్ ఓ పక్క నడుస్తుంది అనుకుంటే ఇజ్రాయిల్, హమాసు, గాజా ఒక పక్క. సరే ఇదంతా ఓ పక్క అయిందంటే ఇండియా, పాకిస్తాను, పహల్గాము, ఆపరేషన్ సింధూర్ ఓ పక్క. ఇదంతా జరిగిందంటేనేమో ట్రంప్ గారు వచ్చి ట్రేడ్ వార్ పెద్దది చేసాడు. అంతకు ముందే ట్రేడ్ వార్ నడుస్తుండేది, ఇంతే నడిచేది, దాన్ని తీసుకొచ్చి ఇంత చేశాడయా. ఇప్పుడు సోంపాపిడి ఉంటుంది చూడండి, సోంపాపిడి ఎలా చేస్తుందో తెలుసు కదా మీకు. దాన్ని అది ఉంటుంది ఇట్లా ముద్దలాగా ఉంటుంది, దాన్ని అక్కడికి వేసి ఒక కర్ర లాంటి దానికి వేసి ఇలా లాగుతారు, ఆ చివరి నుంచి ఈ చివరికి సాగుతుంది అనమాట. అలా సాగదీశాడు ట్రేడ్ వార్ని, అంత పెద్దది చేశాడు దాన్ని. ఏం చేస్తాం? కంపు లేపాడు ట్రంప్ వచ్చి. మరి ఇంక మనం ఏం చేయలేము. సో ఓ పక్క గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రోజు రోజుకి జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను నడుస్తుంది అంటే తాలిబాన్స్ వర్సెస్ పాకిస్తాన్ నడుస్తుంది. మళ్ళీ పాకిస్తాన్లోనే ఏమంటారు సివిల్ వార్ నడుస్తుంది. అటు బాలోచిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య, వాళ్ళ మధ్యలోనే నడుస్తుంది. వాళ్ళు బాంబులు వేసేసుకుంటున్నారు. ఓ పక్క అది జరుగుతుంది. ఏషియన్ కంట్రీస్లో ఏవి పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నాయి చెప్పండి? బంగ్లాదేశ్ పరిస్థితి ఘోరమే, అక్కడ గవర్నమెంట్ పడిపోయింది ఆ మధ్య. శ్రీలంక పరిస్థితి ఘోరమే, వాడి క్రైసిస్లో వాడు ఎప్పుడు ఏ దివాళా తీస్తాడో వాడికి తెలియట్లేదు. చైనాకి ఏంటి, ఓ పక్క ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఉంటుంది, అది జరగట్లేదు. మరో పక్క ఇండియా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుని పాకిస్తాన్ని, శ్రీలంకని, బంగ్లాదేశ్ని వీటన్నిటినీ కూడా ఒక కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తోంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి దొరకట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ మన సైడ్ ఉంది, ఇట్లా వాడి టెన్షన్లో వాడున్నాడు. సరే ఇండియా అంటే వాడికి పడదు కదా అని చెప్పి ఇండియాకి అగైనిస్ట్గా ఉందాం అనుకుంటున్న టైంకి ట్రంప్ వచ్చి ఇండియాకి చైనాకి అగైనిస్ట్ అయ్యేసరికి శత్రువుకి శత్రువు మిత్రుడే కదా అని చెప్పి వీళ్ళు కలవాల్సి వచ్చింది. ఇండియా చైనా కలవాల్సి వచ్చింది. వాడి కన్ఫ్యూజన్లో వాడున్నాడు. ఇండియా పేరుకి పెద్ద దిక్కు అన్నట్టుంది, కానీ ఎటెల్లాలో తెలియని పరిస్థితి. ఇండియాకి పెద్ద దిక్కు విశ్వగురు మోడీ అనే పేరు ఉంది, అంతా బాగానే ఉంది. పుతిన్ రెస్పెక్ట్ ఇస్తాడు, ట్రంప్ రెస్పెక్ట్ ఇస్తాడు, చైనా అధ్యక్షుడు రెస్పెక్ట్ ఇస్తాడు, ఇజ్రాయిల్ అధ్యక్షుడు రెస్పెక్ట్ ఇస్తాడు, వీళ్ళు ఇస్తారు, అంతా బాగానే ఉంది. అసలు వేరే ఈ ఏమంటారు ఆఫ్రికన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అయితే వచ్చి కాళ్ళకి దండం పెట్టేస్తుంటారు. చాలా జరుగుతుంటాయి, అంతా బాగానే ఉంటుంది. బట్ ఇండియాకి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అది ఏంటంటే ముందు నొయ్యి వెనక్కి గొయ్యి, ఎటు పోవాలి? అది మిత్రదేశమే, ఇది మిత్రదేశమే, ఆ రెండు శత్రు దేశాలు అవి కూర్చున్నాయి, ఎటు పోవాలని తెలియకుండా ఉంది. సరే పోనీ అదొక లెక్క. మళ్ళీ ఇది కాదనుకుంటే సరే ఒక పక్క ఏమో మిత్రదేశం ఉంది, ఒక పక్క నార్మల్ దేశం ఉంది. బట్ వీడి సైడ్ రైట్ ఉందని వీళ్ళకి అనిపిస్తోంది, వీళ్ళేమో ఇటు స్టాండ్ తీసుకుంటుంటే మిత్రదేశంతో మళ్ళీ కాన్ఫ్లిక్ట్లు.
అట్లా అదే అంటున్నా, ఈ గ్లోబల్ అన్సర్టెనిటీ అనేది ఇప్పుడప్పుడే ఆగదు 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 ఆపినా ఆగదు అన్నట్టు ఆగదు అనమాట. ఇది ఆగదు, అది అవదమ్మా, సింపుల్. సో ఇలాంటి ఒక పరిస్థితి క్రియేట్ అయినప్పుడు ఇంకేమవుతుంది? ఇన్వెస్టర్స్కి దేని మీద ఇన్వెస్ట్ చేయగలరు? బిజినెస్ మీద అవదు, ట్రేడ్ మీద అవదు. దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? సేఫ్ అసెట్స్ ఏంటప్పుడు? గోల్డ్, ల్యాండ్, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే గోల్డ్ రేట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ మరొక పక్క ఇంకో పంచాయతీ కూడా ఉంది. ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంటారు కొన్నిసార్లు. ఈ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ని ఒక అసెట్ కింద వాడుకోవడం కోసం ఎక్కువగా ఏమంటారు కొనుగోలు చేస్తుంటారు. సో యుఎస్లో ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో గోల్డ్ మీద ఏదైతే రేట్స్ ఉంటాయో వాటిని కట్ చేశారు. గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయడం జరిగింది. 25 BPS వరకు తగ్గించారు. సో దీనివల్ల కూడా గోల్డ్ ప్రైస్ ర్యాలీ అనేది జరిగింది. సో అక్కడ విపరీతంగా గోల్డ్ కొనుగోలు చేశారు. అక్కడ కొనుగోలు చేసినప్పుడు మనకి ఇంపోర్ట్లు తగ్గుతాయి. ఇంపోర్ట్లు తగ్గినప్పుడు వచ్చే దాంట్లోనే మనం ఇంకా సర్దుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి రేట్లు పెరుగుతుంటాయి. అట్లా వాడెవడో ఎక్కడో తీసుకున్న ఒక డెసిషన్ ఇక్కడ ఇంపాక్ట్ ఇస్తుంటుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. మనం ఏం చేస్తాం దానికి? అక్కడ ఎక్కడో బటర్ఫ్లైలు రెక్కలాడిస్తే ఇంకొక దగ్గర ఎక్కడో తుఫాన్ వస్తుంది అంటే ఏం చెప్తాం దానికి? అదే రీజన్. ఇది కూడా అంతే. అండ్ ఇంకొకటి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రీజను మనకున్న జబ్బు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఎలా అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మనం కొంచెం ఆలోచన మారాలబ్బా. సరే మీరు ల్యాండ్స్ ఇచ్చుకోండి, మీరు ఫ్లాట్లు ఇచ్చుకోండి, ఇళ్ళు ఇచ్చుకోండి, కట్నాల కింద వాటి కింద, పెళ్ళిళ్ళ టైంలోనే కదా మొత్తం ఇదంతా పంచాయతీ అంతా. సో పెళ్ళిళ్ళ కోసమే మాట్లాడుతున్నాను నేను. సో కట్నం కింద ల్యాండ్ ఇచ్చుకోండి, ఇళ్ళు ఇచ్చుకోండి. ల్యాండ్ కూడా వద్దు నన్ను అడిగితే. మరి ల్యాండ్ని కూడా టూ మచ్గా ఇవ్వలేరు కాబట్టి, అంటే ఇప్పుడు 20 లక్షలు పెట్టుకుంటే మా అయితే 20 గజాలు అవుతుంది సిటీ సెంటర్ చూసుకుంటే, పెద్ద రాదు కాబట్టి అలా కాదు. సో ఒక ఫ్లాట్లు ఇలా చూసుకుంటే ఫ్లాట్ల వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే, ఫ్లాట్ల వాల్యూ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. అది పెరగకుండా అయితే లేదు కదా. ఒకప్పుడు ఫ్లాట్కి ఇప్పుడు ఫ్లాట్కి డెఫినెట్గా వాల్యూ పెరుగుతుంది, రేటు మారుతుంది, అన్నీ జరుగుతున్నాయి కదా. సో దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ గుడ్. సో నేను అనేది ఏంటంటే పెళ్ళిళ్ళ టైంలో బంగారం పెడితేనే ఆ పెళ్ళికి జస్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావాలి. అది జరుగుతుందా అంటే జరగదు. అది నాకు తెలిసి కూడా చెప్తున్నాను నేను. నాకు బుర్రలేదు కాబట్టి చెప్తున్నాను నేను అంతే. ఎందుకంటే మారరు, ఎంత చెప్పినా మారరు. అయినా కూడా దీనివల్ల జరుగుతుందని చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా అంతే. బంగారాన్ని పెళ్ళిళ్ళలో కంపల్సరీ మ్యాండేటరీ అనే కాన్సెప్ట్ ఏదైతే మనం పెట్టుకున్నామో అది కనుక తీసేసి బంగారం కొనుగోలుని మనం తగ్గిస్తే, డిమాండ్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఉన్న సప్లై సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది సప్లై కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు వాడు ఎందుకు ఇస్తాడబ్బా మీరు ఎగబడి కొనేస్తుంటే? చెప్పండి ఆ మాట. ఇక్కడ మొన్న తనిష్క్ సీఈఓను ఎవరో ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు, జనాలు ఎలా కొనేస్తున్నారంటే మా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేలా ఉందని చెప్తున్నాడు ఆయన. అలా ఉంది పరిస్థితి. ఏం చెప్తాం మరి? మీరు కొనడం మానరు, ఇదే రీజన్. సో ఇదొక రీజను. సో మనం కొంచెం తగ్గిస్తే బెటర్ అబ్బా. మనం అంత డిమాండ్ క్రియేట్ చేయకూడదు దానికి. అంత డిమాండ్ క్రియేట్ చేస్తుంటే ఇంకా ఆటోమేటిక్గా సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. సప్లై కంటే తక్కువ స్థాయిలో మనం డిమాండ్ మెయింటైన్ చేయగలిగితే బాగానే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర లేదు అలాగా. సో అది మరి మ్యాటర్. సో మనకేంటంటే పక్కింటి పంకజం వాళ్ళ పాపకి 10 తులాలు వేసింది, మనం 15 తులాలు వేద్దాం. ఎదురింటి పాపాయి అమ్మ 30 తులాలు వేసింది, మనం 40 తులాలు వేద్దాం. అదే ఉంటుంది మన దగ్గర. సరే ఇంక మనం ఏం చేయలేం కానీ. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద పాయింట్. సో ఇవే రీజన్స్ వరల్డ్ వైడ్గా మనకి ఇవి ఏవైతే గోల్డ్ రేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెరగడానికి, ఎస్పెషల్లీ ఇండియాలో బాగా పెరుగుతోంది. అండ్ దానికి ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపిస్తుంది గోల్డ్ రేట్ ఇలా భారీ స్థాయిలో పెరగడం అనేది? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైదరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బాయ్.